హరే కృష్ణ. మనం నడుస్తూ వెళ్దాం. మనం కాశీలో ఉన్నాం. అలా వద్దు అది శబ్దాలు. మనం ముందుకెళ్దాం. వచ్చేయి. చెప్పండి. కాశీలో చాలా గొప్ప కార్యక్రమం నడుస్తుందండి. అదేమిటంటే 10 రోజులు తెలుగు వైభవం అనే కార్యక్రమం, భారతీయ ఋషి వైభవం అనే కార్యక్రమం. ఈ కార్యక్రమంలో అతి ముఖ్యమైన పని ఏమిటంటే మన చతుర్వేదాలు, మన ఉపనిషత్తులు, మన పురాణాలు, మన ఇతిహాసాలు, మన అరణ్యకాలు, మన స్మృతులు, వేదాలు వీటన్నిటినీ తెలుగులో, ఆంగ్లంలో, సంస్కృతంలో, హిందీలో ఈ గ్రంథాలన్నిటినీ రథాలపై పెట్టి వాటిని కాశీ పట్టణంలో విశ్వనాథుడు సాక్షిగా ఇక్కడ ఈ ఊరేగింపు చేసి ఇప్పుడు స్వామివారి దగ్గరికి వాటిని తీసుకెళ్తున్నారు. మనం ఎంతో గొప్ప ఋషులకి వారసులము, ఎన్నో గొప్ప గ్రంథాలకి వారసులం. ఆ విషయం ముఖ్యంగా తెలుగు వాళ్ళకి తెలియాలి. ఆ తెలియజెప్పడం కోసం మా జగన్నాథ్ శర్మ గారు, మా దువ్వ జగన్నాథం గారు డీజే గారు చాలా కష్టపడి ఆ డీజే పేరుకి సార్థకం చేస్తూ ఇప్పుడు కూడా ఫుల్ డ్యాన్స్ చేసి అందరికీ ఎనర్జీ ఇచ్చారు. సో మనం అందరం కూడా ఈ వైభవోపేతమైనటువంటి ఈ భారత భూమిలో పుట్టినందుకు మన గ్రంథాలు పఠించి అందులో ఉన్న సుగంధాన్ని అందరికీ పంచుదాం. ఈ భరతమాతని రక్షించుకుందాం. హర హర మహాదేవ. జై భారత్. జై భారత్.